థిక్ చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీ ఏనండి మాకు తెలీదా మీరేంటి చెప్పేదని అనుకోకండి. ఇలా చేసి ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ బాగా వాష్ చేశాను. వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి పెద్ద ఆనియన్ కట్ చేసి వేసాను. వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేస్తే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇక్కడే సింపుల్ టిప్ అండి, అంతే. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రై చేశాక ఒక స్పూన్ పసుపు వేయండి. ఒక 1 స్పూన్ పెద్ద 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. చికెన్ కర్రీ కదా, చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలాగా మిక్స్ చేసి క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఉడికాక మళ్ళీ ఒక స్పూను సాల్ట్ వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, సాల్ట్ వేస్తే అందులో చికెన్లో వాటర్ అవుతాయి. ఆ వాటర్లోనే మొత్తం బాయిల్డ్ అవ్వాలి. ఇక్కడ మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చాలా బాగుంటుంది. చూడండి మీరు ఒకసారి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే చూసారా ఎన్ని వాటర్ ఉన్నాయో. చికెన్ బాయిల్డ్ అయింది, అయినా కూడా అందులో ఫుల్ వాటర్ ఉన్నాయి. సో నేను ఎక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. సో చికెన్ బాగా ఉడికిపోయింది కదా. లాస్ట్లో ఒక 2.5 స్పూన్ కారం వేసాను. అంటే చిన్నపిల్లలని నేను కొంచెం తక్కువ వేసాను. మీ కారానికి తగ్గట్టు 3 కానీ 3.5 కానీ వేసుకోవచ్చు కారం వేసి కూడా ఇలా కలపాలి. మొత్తం కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. ఒక 5 మినిట్స్ అలా మంచిగా కారం మసాలాలు అన్నీ పట్టేస్తాయి మంచిగా పీస్కి. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. చూసారా కారం మంచిగా పట్టేసింది ఇందులో. పట్టేశాక మళ్ళీ కలిపి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. గ్రేవీ కావాలి కదా మనకు, ఆ గ్రేవీ కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. చూడండి ఇది కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాక మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వండి. ఉడుకుతుంది చూసారా. ఉడికాక ఒక స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, అంతే, ఇంకేమీ లేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. మసాలాలు కొత్తిమీర వేసాక ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్.